హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో మార్నింగ్ అన్ని న్యూస్ పేపర్లు చదివి మీకోసం అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి మన వీడియోస్ని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి అయితే మంచి అప్డేట్స్ అంతాయి. మీకు జాబ్ నోటిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్ కావచ్చు, ఇవన్నీ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నుంచి దాదాపుగా 200 మంది ఫీల్డ్ ఆఫీసర్ సూపర్వైజర్ కావాలంటూ ఒక పేపర్ ప్రకటన అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు మీరైతే. సో ఇక్కడ చూసినట్లయితే గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజన్లందు మరియు గ్రేటర్ శివార్లో మున్సిపాలిటీ నందు పనిచేయటకు 200 మంది ఫీల్డ్ ఆఫీసర్లు కావాలన్నట్టు ఒక పేపర్ ప్రకటన అయితే వచ్చింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది కేంద్ర ప్రభుత్వం చేత 4 సంవత్సరాల కిందట అనుమతి పొందినటువంటి సంస్థ. గ్రేటర్ హైదరాబాద్తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో 300కు పైగా ఈ కేంద్రాలు ఉన్నాయంట. కొన్ని మార్కెటింగ్ యార్డులు కూడా నడుస్తున్నాయి. అయితే 2000 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారంట. మొత్తం దీంట్లో సొసైటీ అభివృద్ధి కార్యకలాపాల ముందు పాలుపంచుకోవడానికి, సొసైటీ తరపున సేవింగ్స్ చేపించడానికి మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా స్వయం ఉపాధి కొరకు రుణాలు ఇప్పించడానికి, ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు చేయడానికి ఫీల్డ్ సూపర్వైజర్ ఆఫీసర్లు కావాలంటూ ఇక్కడ యువకులకు ఇక్కడ మనకు ఒక పేపర్ ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి సో వాళ్ళకు అవగాహన కల్పించి రుణాలు ఇప్పించడం, వాటిని వసూలు చేయడం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో విద్యా అర్హతలు చూసుకుంటే కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సో ఇంటర్మీడియట్ అర్హతతో వీరికైతే అప్లై చేసుకోవచ్చు. మనకు వయసు వచ్చేసి 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా వేతనం వచ్చేసి 10,000తో పాటు ఇతరత్ర ఇన్సెంటివ్స్, కమిషన్లు, సొసైటీ నిబంధనల మేరకు మరో 10,000 వరకు వస్తాయంట. అంటే దాదాపు మీకు 20,000 రూపాయల వరకు అయితే దీనికి శాలరీ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు masmcs.com లో మీకు వెళ్తే దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఉంటుంది. సో దీన్ని అందరి మీరు గ్రేటర్ అంటే ఇక్కడ జాబ్ అప్లికేషన్కి సంబంధించినటువంటి ఒక ఫామ్ అనేది ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ దరఖాస్తును ఫిల్ చేసి ఆన్లైన్ ద్వారా లేదా పోస్టల్ ఆర్ కొరియర్ ద్వారా అయితే పంపించాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు అప్లికేషన్ లింక్ కూడా మీకు నేను చూస్తాను. ఇది మనకు అప్లికేషన్ ఫామ్. ఈ లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి సో వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే మీరు పంపవలసి ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు అడ్రస్ ఇచ్చారు. సో ఈ అడ్రస్కి మీరైతే కొరియర్ ఆర్ పోస్టల్ ద్వారా అయితే పంపించండి. సో దీనికి కొంత డీడీ కూడా తీయాల్సి ఉంటుంది. సో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ ఇచ్చారు, నెంబర్స్ ఇచ్చారు కదా, వీరికి ఒకసారి కాల్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. సో వీటికి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ మాత్రం ఇవ్వలేదు, ఈ జిల్లా వాళ్ళే అప్లై చేసుకోవాలని చెప్పేసి. సో అందరూ అప్లై చేసుకోవచ్చు కనుక ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ లింక్ అండ్ వెబ్సైట్ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే రేపు జాబ్ మేళా అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇది మంచిర్యాల డిస్టిక్ సంబంధించినటువంటి జాబ్ మేళా. సో ఇక్కడ చూసినట్లయితే వాగ్దేవి డిగ్రీ కళాశాలలో టైమ్స్ ప్రో సంస్థ సౌజన్యంతో ఈ నెల 7న అంటే ఈ రోజున మనకి జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నారంట. సో ఇక్కడ చూసినట్లయితే ఒక పేపర్ ప్రకటన ద్వారా దీని అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 2015-20 మధ్యలో డిగ్రీ పూర్తి చేసినటువంటి వారు దీనికి అర్హులని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు, వెళ్ళవచ్చు దీనికి జాబ్ మేళకు. దీనిలో మనకు ఐసిఐసి బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, సిటీ యూనియన్ బ్యాంకులు అయితే పాల్గొంటున్నాయి. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ మంచిర్యాల డిస్టిక్ సంబంధించిన అభ్యర్థులు ఇక్కడ వాళ్ళైతే నెంబర్ ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్కి అయితే మురళి అంట. సో నేను కాల్ చేసి మీరు అన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఖాళీ పోస్టులు భర్తీ చేయాలంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీజేవైఎం నాయకులు తహసీల్దార్ ఆఫీసుల ఎదుట ఎక్కడంటే మనకు సంగారెడ్డి డిస్టిక్లో సో ఆందోళనకైతే దిగారు. సంగారెడ్డి జిల్లా మున్సిపల్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులైనటువంటి నాగేష్ యాదవ్ కావచ్చు, మండల పార్టీ అధ్యక్షుడు సుమన్ ఆధ్వర్యంలో ధర్నా అయితే నిర్వహించారు. సో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఒక ధర్నా అయితే చేయడం జరిగింది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఎస్సీ యువతకు ఉచిత శిక్షణ అంటే ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఎస్సీ నిరుద్యోగ యువకులకు 18 నుంచి 30 సంవత్సరాల వారికి ఉచిత శిక్షణ ఇవ్వనట్లు జ్ఞానసుధ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు సో ఇక్కడ ఒక పేపర్ ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. 3D యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, ఫోటోగ్రాఫ్, అదేవిధంగా కోరల్ డ్రా కోర్సులతో 6 నెలల పాటు ఉచిత శిక్షణ
ఇంటర్ అండ్ డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళకైతే ఇవ్వనట్లు వీళ్ళైతే వెల్లడించారు. శిక్షణ కాలంలో హాస్టల్ వసతి కూడా వీళ్ళైతే కల్పిస్తున్నారంట. సో దీనికి సంబంధించి మీకైనా డౌట్స్ ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ యువతి యువకులు అయితే ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆసక్తి గలవారు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ కాల్ చేసి మీ యొక్క వివరాలు అయితే అందించండి. ఈ కోర్సులో వీళ్ళైతే ఫ్రీ అయితే ఇస్తున్నారంట. సో ఈ ఆపర్చునిటీ అయితే యూజ్ చేసుకోండి. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ నిర్మల్ జిల్లాలో మనకు నేషనల్ హెల్త్ మిషన్ కింద ఒప్పంద ప్రాతిపదికన కాంట్రాక్ట్ బేస్ కింద కొన్ని ఖాళీలు అయితే ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం ఖాళీలు వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. దానిలో మనకు సైకియాలజిస్ట్ వచ్చేసి 1 పోస్ట్ ఉంది, స్టాఫ్ నర్స్ వచ్చేసి 8 పోస్టులు ఉన్నాయి, అండ్ ఫిజియో అండ్ మెడికల్ ఆఫీసర్ వచ్చేసి 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు మీకు ఇక్కడ చూడవచ్చు. సో 10,000 అండ్ మనకి ఇక్కడ సైకాలజిస్ట్కి వచ్చేసి 10,000 ఉంది, స్టాఫ్ నర్స్కి వచ్చేసి 23,000 శాలరీ అయితే ఉంది. దీనికి సంబంధిత విభాగంలో వాళ్ళైతే బీఎస్సీ నర్సింగ్ చేసినప్పుడు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో సంబంధిత విభాగాల్లో మనకు ఫిజియోథెరపీ చేసినప్పుడు అభ్యర్థులు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే 18 to 34 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఎంపిక విధానం అనేటువంటిది అకాడమిక్ మెరిట్ ఆధారంగా అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా వీటిని అయితే ఎంపిక చేస్తారని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఎంసెట్ షెడ్యూల్ విడుదల అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఈ నెల 18న మనకు నోటిఫికేషన్ అనేది ఇవ్వనున్నారు. 20 నుంచి దరఖాస్తులు అనేవి ప్రారంభిస్తారు. అండ్ దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మే 18 వరకు అయితే దీనికి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. జూలై 5 నుంచి 9 వరకు ఎంసెట్కి సంబంధించిన పరీక్షలు అయితే జరుగుతాయి. సో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. పరీక్షా షెడ్యూల్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రారంభ తేదీ కావచ్చు, లాస్ట్ తేదీ, అదేవిధంగా ఏదైనా లేట్ ఫీజుతో ఏ డేట్ వరకు కట్టవచ్చు, అండ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్ పరీక్షా తేదీలు అయితే క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ వాళ్ళకి వచ్చేసి మనకు 5th and 6th రోజు ఉంటాయట. అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేసి 7, 8, 9లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వాటి యొక్క ఫీజులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే 400, ఇతరులకైతే 800 రూపాయలతో వీటికైతే అప్లై చేసుకోవచ్చు. మెడికల్ ఏదైతే మనకి ఇంటర్మీడియట్ ఇచ్చిన అభ్యర్థులు ఎంసెట్కి సంబంధించినటువంటిది. అండ్ నెక్స్ట్ ఇక మైనారిటీ గురుకులాలు జూనియర్ కాలేజీలు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. 120 గురుకుల పాఠశాలను అప్గ్రేడ్ సొసైటీ నిర్ణయం, అంటే గురుకుల పాఠశాలల అప్గ్రేడ్ సొసైటీకి అయితే నిర్ణయం అయితే తీసుకున్నారట. దీనిలో మనకు విడతల వారీగా ప్రారంభం చేయనున్నారు. సో దీనిలో మనకు బాలబాలికలకు 60 చొప్పున ఏర్పాటుకు ప్రతిపాదనలు త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్నటువంటి మైనారిటీ గురుకుల సొసైటీ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. మైనారిటీ గురుకులలో సొసైటీ పరిధిలో 120 జూనియర్ కాలేజీలను ఎక్కడెక్కడ ప్రారంభించాలని వివరాలతో ఈ నెలాఖరులోగా ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. 2021-22 సంవత్సరానికి విద్యా సంవత్సరంలో కొన్నిటినైనా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఆ సొసైటీ అయితే భావిస్తుంది. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత విడతల వారీగా వీటిని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళు న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు నోటిఫికేషన్ అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ 4 ఏళ్ల డిగ్రీ కోర్సు, అదేవిధంగా బేసిక్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ 2 ఏళ్లకు సంబంధించి వీళ్ళైతే ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. దీనిలో మనకు ఫిజియోథెరపీ అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ సంబంధించి ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్సులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. మనకి ఇది వచ్చేసి కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ నుంచి అయితే శనివారం రోజు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 7 నుంచి అండ్ 9వ తేదీ వరకు సాయంత్రం 4 గంటల వరకు అయితే వీటికి మీరు వెబ్ ఆప్షన్ తీసుకోవచ్చు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఒకసారి మీరు చూడండి. అదేవిధంగా హోమియోపతి సీట్లకు కూడా మనకు కౌన్సిలింగ్ అని స్టార్ట్ చేసిన మరొక అప్డేట్ చూడవచ్చు. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ నుంచి మనకు గురుకుల పాఠశాలలో మనకు ఏదైతే KG to PGకి సంబంధించినటువంటి ప్రవేశాలకైతే నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇక్కడ మీరు చూడవచ్చు. KG to PG మిషన్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఉత్తమ విద్యను అందించడంలో భాగంగా సో దీనికి సంబంధించినటువంటి డేట్స్ అయితే మనకు డేట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు. సో మనకి ఏదైతే సాంఘిక సంక్షేమ గురుకులాల్లో వెనుకబడినటువంటి తరగతులైనటువంటి వారిని ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడిపిస్తున్నటువంటి గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలకు సో ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. తేదీ 30/5/2021 నాడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు అన్ని జిల్లాల్లో ఎంపిక చేయబడినటువంటి కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష అనేది ఉంటుందంటూ చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ డేట్స్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఈ మంత్ 10వ తారీఖు నుండి అండ్ నెక్స్ట్ మంత్ 3rd వరకు మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే 5th to 10th క్లాస్ పిల్లలకు అండ్ ₹100 అనేటువంటి దీనికి ఫీజు అనేది ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఇతరత్ర వివరాలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వీటికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు, అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి. మరొక అప్డేట్ కనుక చూసుకుంటే జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదిస్తలేదు అంటూ ఇక్కడ మనకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అయితే ఇక్కడ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే కేంద్రం జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపకపోవడంతో ఉద్యోగులు ప్రమోషన్లు కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్ఫర్ చేపట్టకపోతున్నామంటూ ఇక్కడ మనకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అయితే వెల్లడించారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగినటువంటి ఒక మీటింగ్లో ఈ విధంగా అయితే అనడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం ఏర్పాటు చేసినటువంటి జోనల్ వ్యవస్థ ఆమోదం
కోసం కేంద్రానికి ఫైల్ పంపితే ఆమోదించడం లేదంటూ ఇతనైతే మండిపడ్డారు. అందుకే చాలా వరకు జాబ్ నోటిఫికేషన్లు వేయలేకపోతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. చూద్దాం. సో ఈ జోనల్ వ్యవస్థ అనేది మనకు క్లియర్ అయితేనే త్వరగా నోటిఫికేషన్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ఇది తొందరగా క్లియర్ కావాలని చెప్పేసి కోరుకున్నాం. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను 10 to 11 మధ్య. అండ్ మన ఛానల్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. ఒకసారి అయితే మీరు వాటిని అయితే చూడండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూడడం జరిగింది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.